మాటీవీకి 4 ఏళ్ల వయసున్న రోజుల్లో మ్యాట్రిక్స్ ప్రసాద్ అనబడే నిమ్మగడ్డ వారు 10 రూపాయలకో షేర్ను కొనుక్కున్నారు. సదరు పెట్టుబడులు పెట్టిన రోజు నాటికి మాటీవీ లాభాల బాటలో నడుస్తోంది. అంటే లాభాలు వస్తున్న ఓ కంపెనీలో, అదే మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారన్నమాట. అది షేర్ ధర కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇక ఆయన సాక్షిలో పెట్టుబడులు పెట్టే నాటికి ఆ సంస్థ నుంచి పేపర్ గాని టీవీ ఛానల్ గాని ఇంకా మొదలే కాలేదు. అయినా నిమ్మగడ్డ ప్రసాద్ భారీ కోట్ల సైజు పెట్టుబడి పెట్టేశారు. అది ఒక్కో షేర్కు అక్షరాల 350 రూపాయల ప్రీమియం చెల్లించి మరీ వాటాదారులైపోయారు ప్రసాద్ గారు. దీన్నేమందాం? ఒక వ్యక్తి తనకిష్టమైన వ్యాపారం చేసుకోవచ్చు గాక ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకునే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఆయనకుంటాయి కూడా. అయితే సదరు సంస్థ ఇంకా వ్యాపారం ఆరంభించక ముందే అంతంత డబ్బులిచ్చి వాటాలు కొనుక్కున్నారంటే పక్కోడికి అనుమానం రాదా? అలా అనుమానం రావడం కూడా తప్పేనంటే అది తప్పు కాదా? ఇన్నాళ్లు ఈ అనుమానాలే అందరికీ వచ్చాయి. అయితే అటువంటి సాక్షి సంస్థలో పెట్టుబడులు పెడితే అవి రేపటికి బంగారు గుడ్లు పెడతాయన్న నమ్మకం ఆ నిమ్మగడ్డ వారికి కలిగుండొచ్చు గాక అందుకే డబ్బు పెట్టుండొచ్చు కూడా. ఇంతవరకు చెప్పి కథ కంచికెళ్లిపోయిందంటే వినేవాళ్లకు మాత్రం చెవులో పువ్వులు పెట్టించుకున్నట్లుంటదా అంటున్నారు కాస్త లోతుగా ఆలోచించేవాళ్లు. క్విడ్ ప్రోకో అనబడే వ్యవహారం అంటే ఒక ప్రయోజనం పొంది మరో రూపంలో ప్రతిఫలం అనబడే లంచాన్ని చెల్లించడం ఇక్కడ పైకొచ్చిన మాట. ఒక అత్యాధునిక పోర్టుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన సకల సదుపాయాల్ని కల్పించే ఒక విమానాశ్రయం, ఇతర మౌలిక సౌకర్యాల ఆర్భాటాల మల్టీపర్పస్ ప్రాజెక్టు పొందినందుకు ప్రతిఫలంగానే ఈ సాక్షి అనే సంస్థలో ప్రసాద్ పెట్టుబడులు పెట్టారన్నది సిబిఐ వాదన. అంతేకాదు సదరు ప్రాజెక్టు కోసం ఏకంగా 13,000 ఎకరాల భూమిని కృష్ణా, ఒంగోలు జిల్లాల్లో గవర్నమెంట్ ఆయనకు ధారదత్తం చేసిందనేది ఈ సిబిఐ వాదన సారాంశం. అంటే ఇక్కడ పుచ్చుకోవడం, అక్కడ ఇచ్చుకోవడం అన్నమాట. ఇంతటి సుదీర్ఘ వివరణ ఇవ్వడానికి కారణం వీక్షకుల్లో చాలా మందికి ఈ వ్యవహారాలు తెలియవని కాదు. ఒక ఆయన సాక్షిలో పెట్టుబడులు పెడితే తప్పేమిటంటూ చేసే వితండ వాదనలకు కొంతలో కొంతైనా విడమర్చి చెప్పాల్సి రావడమేనన్నది నా అభిమతం. నిమ్మగడ్డ ప్రసాద్ తనదైన తెలివితేటలతో ఒక శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న వ్యాపారవేత్త. ఖాయిలా పడిన పరిశ్రమలను కొనుక్కుని వాటికి ఊపిరిపోసి అద్భుతమైన లాభాల బాటన పడేసే స్థానానికి తీసుకెళ్లగలిగిన దీక్షా దక్షతలున్నవారే. అయితే అటువంటి వ్యక్తి వేసే కొన్ని అడుగులు తప్పుగా పడవన్న నిఖార్సైన సూత్రమేది ప్రపంచంలో లేదు. ప్రసాద్ వ్యక్తిత్వమో లేక ఆయన వ్యక్తిగత జీవితమో ఇక్కడ ప్రామాణికం కాబోదు. కృష్ణా, ఒంగోలు జిల్లాల్లో ప్రభుత్వం సదరు ప్రాజెక్టు కోసం భూములు సేకరించడానికి ప్రసాదుల వారికి అనుమతులు ఇచ్చి ఉండొచ్చు. వాటిని ఆయన ఓ ధరకు రైతుల నుంచి సేకరించి ఉండొచ్చు. ఆ వ్యవహారం రైతులకు ఆమోదయోగ్యం కాకపోయి ఉండొచ్చు. అంతేకాదు సదరు బీడు భూముల్ని ప్రాజెక్టు కోసం సేకరించాలనే నిబంధనల్ని ఆయన ఉల్లంఘించారనే మాటలు కూడా వినపడుతున్నాయి. వన్ పీపుల్కి మేము ఎకరా 2 సెంట్లు అమ్మాము. దానికి గాను 1,02,000 రూపాయలు మాకు ఇచ్చారు. వాళ్ళు లెక్కలో 3 లక్షలు 4 లక్షల చొప్పున లెక్కలు రాశారు. 3 లక్షలు 4 లక్షల రూపాయలు చొప్పున లెక్కలు రాపించుకొని తెల్ల పేపర్ల మీద మా చేతి సంతకాలు చేపించుకున్నారు. మా ఊరు ఇలా చాలా మంది మోసపోయారు. మంచి నెంబర్ 1 పండే పొలాలు కూడా అన్యాయంగా ఇస్తే మీరు ఇవ్వండి, లేకపోతే మేము అన్యాయంగా ఆక్రమించుకుంటాం అని చెప్పి పబ్లిక్గా చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి జనాల్ని భయపెట్టి సొంతం చేసుకున్నారు. తీసుకుంటాం అన్నారండి. మేము ఇయ్యము, మంచి పొలం మేము ఇవ్వన్నాము. ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్టన్నగానే చేసి మేము కోర్టుకు ఆధార్ చేసుకొని మేము తీసుకుంటాము, 1,00,000 రూపాయలు తీసుకోండి అని చెప్పి 1,50,000 లెక్కన ఇచ్చారు. అది ఇక ఏం చేస్తాం, మేము భయపడి ఇచ్చేసాము. ఒక పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్త నష్టానికి వ్యాపారం చేయాలంటూ ఎవరూ చెప్పబోవడం లేదు. అయితే అటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అపసవ్యమైన పద్ధతిని అవలంబించడమే అసలు సమస్యకు కారణమవుతోంది. అసంఖ్యాకమైన ప్రజలు, ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో భూముల్ని తెగనమ్ముకుంటున్న రైతులు తమదైన నిలువనీడ కూడా కోల్పోయిన వైనాలే ప్రాజెక్టులు, సెజ్ల ఏర్పాటుకు ప్రతిబంధకాలుగా మారిపోతున్నాయి. మన దేశంలో ఏర్పాటు చేసిన వందలాది సెజ్లు, వాటి ప్రాజెక్టుల్లో 75 నుంచి 80% ప్రాజెక్టులు నిబంధనల్ని తుంగలోకి తొక్కినవేనంటూ సాక్షాత్తు ఆ పార్లమెంటరీ స్థాయి సంఘమే ఖచ్చితమైన లెక్కలు తీసి మరీ చెప్పింది. సరే, ఇవాల్టి సమస్య ఆయన ప్రాజెక్టు గురించి మాత్రమే కాదు కాబట్టి పరిమితంగానే ఆ ప్రస్తావన ముగించాల్సి వస్తోంది. కొసమెరిపేమిటంటే ఈ వ్యాన్పిక్ అనబడే నిమ్మగడ్డ వారి ప్రాజెక్టు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. దానికి కావలసిన అనుమతులకు జాప్యం జరగడం వంటి కారణాలతో పాటు మొత్తం ఈ ప్రాజెక్టు కేటాయింపే
నిబంధనల మేరకు జరగలేదన్న మరో వాదన బయలుదేరడంతో ఎక్కడి పనులకు అక్కడ బ్రేకులు పడిపోయాయి. ఇక మన ప్రభుత్వం తీరు చూద్దాం. అసలు ఈ ప్రాజెక్టుకు అనుమతులే తప్పని వైఎస్ తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు భావించినప్పుడు సదరు అనుమతుల్నే రద్దు చేసి పారేస్తుంటే ఇంకో రకంగా సర్ది చెప్పుకునే అవకాశం ఉండుండేది. ఎటూ తేల్చకుండా నాంచి ఇంత దూరం వచ్చి కాలహరణం అయిపోయిన తర్వాత ఇవాళ రద్దు ప్రతిపాదనలు తయారు కావడం చూస్తుంటే ఏలిన వారి ఆలోచనలు ఎంతటి అపసవ్యంగా ఉన్నాయో తెలుస్తోంది. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితోనే రద్దు ప్రతిపాదనలు రూపొందిస్తున్నా అవతలి వాళ్ళు మాత్రం సదరు రద్దు నిర్ణయాల్ని కేవలం రాజకీయ కళద్దాల్ని తగిలించుకొని మాత్రమే చూస్తారు. మొన్నటికి మొన్న గాలి జనార్దన్ రెడ్డికి దారాదత్తం చేసేసిన బ్రాహ్మణి స్టీల్స్ ను సైతం రద్దు చేసిన ఉదంతాన్నే తీసుకుందాం. లేదా ఇప్పుడు ఈ వ్యాన్పిక్ ప్రాజెక్టుతో పాటు ఎంఆర్ ప్రాజెక్టు లాంటి వాటి రద్దు నిర్ణయాల్ని తీసుకున్నా మనకు ఒరిగిందేమిటి? భూములకు నామమాత్రపు నష్టపరిహారం తీసుకున్న రైతులు, ఇతర హక్కుదారులకు వనగుడిందేమిటి? ఈ ప్రాజెక్టులు వచ్చి ఉద్యోగాలు వస్తాయనుకుని ఆశపడ్డ స్థానికులకో లేదా మరొకరికో దక్కిన ప్రయోజనాలేమిటి? పోనీ అనుబంధంగా తామేదో చిన్న పరిశ్రమలో దుకాణాలో పెట్టుకోవాలనుకున్న వాళ్ల ఆశలు నెరవేరాయా? కనీసం పక్క భూముల్ని కొని భవిష్యత్తులో బాగుపడిపోదామనుకున్న కొంతమంది ఔత్సాహిక రియాల్టర్ల మాటేమిటి? చివరాఖరికి ఇటువంటి చేతకాని నిర్ణయాల్ని తీసుకుని ఇప్పుడు దిగజారిన ప్రతిష్టతో ప్రభుత్వం సాధించిందేమిటో అర్థం కాదు. ఇన్ని సమస్యలకు కేంద్ర బిందువుగా మారిన తమ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి ఎవరెవరి కళ్ళో కప్పి పొందిన మేళ్లను చూసి ఇప్పుడు ఈ పెట్టుబడిదారులు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ప్రశ్నలే. సమాధానాలున్నా సవ్యంగా జవాబు చెప్పుకోలేని దుస్థితి ఇవాళ అందరిది. ఒక జగన్ ఆస్తుల కేసుకు ఇన్నేసి ప్రాజెక్టులకు సంబంధాలుంటాయని ఏనాడైనా ఒక్కరైనా భావించుంటారా? వైఎస్ నిష్క్రమణతో మొదలైపోయిన ఈ పర్యవసానాల పర్వం ఎక్కడికి తెగుతుందో అర్థం కాదు. కేసులు దర్యాప్తులు కోర్టుల్లో విచారణలుగాను, అవి తీర్పులుగాను మారాలి. వచ్చిన తీర్పులు పైకోర్టుల్లో, ఇంకా ఆ పై కోర్టుల్లో నలగాలి, వాయిదాలుగా మారాలి, ఆ పైన తుది తీర్పులుగా వెలువడాలి. అప్పటిదాకా ఎన్ని క్యాలెండర్లు మారిపోతాయన్నది ఒక ప్రశ్న అయితే, ఈ తిరిగే క్యాలెండర్లు, చిరిగే వాటి పేజీల మధ్య ఏ ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో, మరేది ఊడిపోతుందో, ఎంతమంది అధికారులు రిటైర్మెంట్లు తీసుకుంటారో, మరెంతమంది ఇంకా ఏమేమవుతారో ఎవరి దగ్గర ఇదమిద్దపు లెక్కలుంటాయి. జరగాల్సిన పనులెలాగో జరగడం లేదు. కనీసం శిక్షలు పడాల్సిన వాళ్లకు శిక్షలు పడ్డం లేదు. కానీ ఈ పరిణామాలన్నింటినీ ఓర్పుగా చూస్తున్న మామూలుడికే పడిపోతుంది శిక్ష. తప్పులు చేసిన వాళ్లకు, తప్పులు చేయించిన వాళ్లకు పడని శిక్షలు ఈ తప్పుల్ని నిస్సహాయులుగా చూస్తున్న వాళ్ళకా పడుతున్నాయి. షేమ్ ఆన్ డెమోక్రసీ.